మదర్తో పాటు 5 పిల్లల్ని సేఫ్ ప్లేస్కి షిఫ్ట్ చేసిన బ్యాచ్ అండి ఇవి. 40 డేస్ క్రితం వీడియో మీరు చూసే ఉంటారు. అప్పుడు తల్లిని తీసుకొచ్చి ఇక్కడ షిఫ్ట్ చేసాం పిల్లల్ని. 5 పిల్లలు ఉండేయండి. అంటే 2 పెంచుకోవడానికి ఎవరైనా తీసుకెళ్ళి ఉంటారు. నేను రోజు 2 సార్లు వచ్చి ఫీడింగ్ ఇచ్చిపోతుంటాను. 2 పోయినా 3 పిల్లలు ఉండేవి. మనం ఫీడింగ్ చేస్తూ ఉంటే మొన్న ఒకసారి కనబడపోతే 4 రోజుల క్రితం డ్రైనేజ్లో పడ్డాయి. క్యాచర్స్ని తీసుకొచ్చి బయటికి తీసాం డ్రైనేజ్ నుంచి పిల్లలు. తీరా ఈరోజు వెళ్ళేసరికి అసలు పిల్లలు ఏవీ లేవండి. డ్రైనేజ్లో అంతా వెతికా, చుట్టూ సరౌండింగ్ అంతా చూసా, ఎక్కడ వాటి సౌండ్ కూడా లేదు. కాకపోతే వెనకాల ఎవరూ లేరండి. అదేదో వాచ్మెన్ రూమ్ లాగా ఉంది, బాత్రూమ్స్ లాగా ఉన్నాయి, షెల్టర్ ఉంది. అంటే వర్షం పడుతుంది కదా, పిల్లల్ని అక్కడికి తీసుకొని వెళ్ళినట్టుంది మదర్ డాగ్. ఒక పావు గంట తర్వాత నాకు అర్థమైపోయింది అక్కడ ఉన్నాయని. పిల్లల్ని మళ్ళీ తీసుకొచ్చి పాలు పెట్టిన ప్లేస్కి తీసుకొచ్చా. వర్షం వల్లనే అక్కడికి తీసుకెళ్ళిందండి పిల్లల్ని, లేకపోతే ఇక్కడే ఉంటాయి ఎప్పుడైనా కానీ. ఇక్కడ పిల్లలకి రోడ్ల మీద పుడతాయండి 6, 8 ఎన్ని పిల్లలు పుట్టినా కానీ రోడ్ల మీద అందులో బ్రతికేది 1 లేక 2 అండి. అన్నీ ఉండవు పిల్లలు రోడ్ల మీద. వాటి బ్రతుకు చాలా ప్రశ్నార్థకమే అండి. ఎందుకంటే వెహికల్స్ తగులుతాయి, జబ్బులు వస్తాయి, వ్యాక్సిన్స్ ఏమి ఉండవు కదా. తల్లి పాల మీద ఆధారపడి బ్రతుకుతాయి. తల్లికి కూడా తిండి దొరకదు రోడ్ల మీద. బర్త్ కంట్రోల్ ఒకటి కరెక్ట్ మార్గం అండి వీటికి. వీలైనంత వరకు అది చేపిస్తేనే అవి సేఫ్గా ఉంటాయి. వీటికి కూడా స్కిన్ ఎలర్జీ వచ్చింది పిల్లలకి. నోటిక్స్ పౌడరే వాడుతున్నా అండి. నియోమిక్ వేయట్లేదు. అవేమో చిన్నపిల్లలు, తల్లికి ఇద్దామంటే అది పిల్లలకు పాలు ఇస్తుంది కదా, అవి చాలా పవర్ఫుల్ ట్యాబ్లెట్. డాక్టర్ గారు వేయొద్దని చెప్పారు. ఈ మదర్ డాగ్స్కి, ప్రెగ్నెంట్కి, పాలు ఇచ్చేవాటికి కొంచెం గ్యాప్ ఇచ్చి వేయాలంటే నోటిక్స్ పౌడర్తోనే కంట్రోల్ చేశా. ఇంతకుముందు వేసిన తల్లి పిల్లలు కూడా ఇక్కడే ఉన్నాయండి ఆ చెట్లలో. సేఫ్ ప్లేస్ ఇక్కడ ఉన్నాయి, కానీ ఈ 2 పిల్లలు మాత్రం మిగిలాయి.